భాస్కర్ గారు ఈ ఊర్లో మీటింగ్ పెట్టడానికి కొంచెం సంశయించడానికి కారణం ఏంటి అని నేను అనుకుంటే ఇవాళ వచ్చేటప్పుడు దారిలో చూస్తే అర్థమైంది దానికి కారణం ఏంటని. వ్యవసాయకంగా ఇంత రిచ్ ఏరియా, కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయకంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ఈ గ్రామానికి ఇవాళ కూడా దారి అంత అధ్వానంగా ఉందో చూస్తే గ్రామాల పరిస్థితి దానిగా అదే గ్రామాల పరిస్థితి అర్థం పడుతుంది. అంటే ఈ రోజున ఏమైంది అంటే విలేజెస్, గ్రామాలు అనేవి ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద, వాళ్ళు విధించే అప్పుడప్పుడు వాళ్ళకి తోచినప్పుడు విధించే ఫండ్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయి. గ్రామాలకి తమదంటూ ఒక స్వంత ఆదాయ వనరులు కానీ, దాన్ని ఖర్చు పెట్టే మార్గాలు కానీ, గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కానీ, వీటన్నిటికీ అసలు గ్రామాల దగ్గర ఎటువంటి శక్తులు లేవు. పూర్తిగా ప్రభుత్వాల మీద, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి ఈ రోజున గ్రామాలకు వచ్చింది. చెప్పడానికి 3 అంచెలు 4 అంచెలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మండల ప్రెసిడెంటు, మండల ప్రజా పరిషత్తు, ఎంఆర్ఓ, ఎండిఓ, జిల్లా పరిషత్తు, పేరుకే ఇవన్నీ. ఇందులో ఏ ఒక్కరికైనా ఏ మార్పు అయినా చేయగలిగిన కెపాసిటీ ఉందా? ఊళ్ళో పిల్లలందరూ బస్సులెక్కి దగ్గరలో ఉన్న టౌన్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవటానికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఊళ్ళో ఉన్న స్కూల్ ఎందుకు ఫంక్షన్ అవ్వట్లేదు? అసలు కాగా వెంకటరత్న గారు పెట్టిన బడిలో 20 మంది పిల్లలు మిగిలారంటే ఎంత సిగ్గుచేటు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఊళ్ళో మాస్టర్ రాకపోయినా, హెడ్ మాస్టర్ రాకపోయినా, పాఠాలు సరిగ్గా చెప్పకపోయినా అసలు అడిగే హక్కు ఎవరికైనా ఉందా విలేజ్లో? సర్పంచ్కి ఉందా? సర్పంచ్ అడిగితే సమాధానం చెప్తాడా మాస్టర్? ఎవరికీ లేదా హక్కు. డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ మంత్రి గారి పేషీ నుంచి ఎవడన్నా చెబితేనే ఈయన పాఠం చెప్తాడు. అది గ్రామాల దుస్థితి. లేకపోతే పిల్లలు ఒళ్ళు బలిసి వేల కొద్ది ఫీజులు కట్టి బస్సులు ఎక్కించి పిల్లల్ని బయటికి పంపిస్తున్నారా? ఆ చదువు ఇక్కడ చెప్పకపోబట్టేగా. ఏ దిక్కు లేనివాడు ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఈ రోజున గ్రామంలో ఇందాక సర్పంచ్ గారు ఉన్నారు, మొదటిసారి గెలిచామండి, పేరు కోసం ప్రతిష్ట కోసమైనా ఏదో ఒకటి చేయాలి కాబట్టి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి శ్మశానాలు బాగు చేయించామంటాడు. అంతే తప్ప గ్రామానికి ఇది అవసరం అని ఈ రోడ్డు వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ తుప్పలు కొట్టాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం చాలా చోట్ల వరిచేలు నాట్లు అయినాయి, మునిగిపోయి ఉన్నాయి. 3-4 రోజుల్లో నీళ్లు తీయకపోతే ఆ వేసిన నాటంతా కుళ్ళిపోతుంది. మన డ్రైన్లన్నీ ఏమైపోయినాయి? డ్రైన్లు పూడికలు ఎవడు తీస్తున్నాడు? దమ్ము చేసి నాటేటువంటి మాటల ఎంత ఖర్చు? ఇవాళ నాటు కూలీలు ఎక్కడి నుంచి? బెంగాల్ నుంచి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ నాటేయడం సాధ్యపడద్దా? ఈ లోపల సీజన్ పోద్ది కదా, మళ్ళీ వెనకబడిపోతాయి కదా. పోనీ ఏదైనా చేద్దాం, కాలువ బాగు చేసుకుందాం, లేదా డ్రైన్ బాగు చేసుకుందాం అంటే గ్రామం దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అసలు వాళ్ళకి నిజంగా డబ్బులు వేసుకుని చేద్దామని కానీ చేయనిస్తారనుకుంటున్నారా? ఇరిగేషన్ ఇంజనీర్ గారు ఎవడ పర్మిషన్ లేకుండా వేట చేస్తాం, డ్రైన్ అంటే బాగు చేస్తామంటాడు. పూర్తి స్థాయిలో గ్రామాలని నిర్వీర్యపరిచేసాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక రోజులో జరిగింది కాదు ఇది, 70 ఏళ్ళ నుంచి జరుగుతూనే వస్తాను. పోయే కొద్దీ అధికారాలు ఇంకా కేంద్రీకృతం అవుతున్నాయే తప్ప వికేంద్రీకరణ అనేది జరగట్లేదు. ఇంకా గ్రామాల్లో ఉన్న గ్రామాల సర్పంచులకు ఉన్న పవర్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పవర్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది. సో మనం ఆ దిశలోనే ప్రయత్నిస్తున్నాం తప్ప వికేంద్రీకరణ చేయాలి, స్థానికంగా ఉన్న సమస్యలు స్థానికులే తీర్చుకునేలాగా వాళ్ళని సశక్తుల్ని చేయాలి అన్న రాజకీయ ఆలోచన ఏ పార్టీకి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ ఫ్యాక్ట్.
ఎందుకంటే నాకున్న అధికారాన్ని కిందకి ఇవ్వడానికి నేను ఎందుకు ఇష్టపడతా? అదే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తాను. ఇవాళ రాష్ట్రంలో మీ గ్రామంలో కాడించి రాష్ట్రం వరకు వస్తున్నటువంటి 176 పథకాల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో నడిచే పథకం పేరు ఒక్కడనే చెప్పగలరా? ఒక్కటి కూడా లేదు. మొత్తం 176 పథకాలకి కేంద్రం నుంచి డబ్బులు రావాల్సిందే. దానికి ఇక్కడ పేరు పెట్టుకుంటారు, ఇంకొంత డబ్బు యాడ్ చేస్తారు. పెన్షన్ వాళ్ళు 500 ఇస్తే మనం ఇంకో 3500 ఇచ్చి 4000 ఇస్తున్నాం. సర్వశిక్ష అభియాన్ అంటారు, అక్కడి నుంచి 90% డబ్బులు వస్తాయి, మన వాళ్ళు 10% డబ్బులు పెట్టుకుని సర్వశిక్ష అభియాన్ అని పేరు. దానికి ఇంకొకడు నాడు నేడు అంటాడు, ఇంకొకడు బీడు గోడు అంటాడు. ఈ పేర్లు మారిపోయి తప్ప డబ్బులు వచ్చేది అక్కడి నుంచి. ఢిల్లీలో వాడు డిసైడ్ చేస్తాడు మీ ఊరు స్కూల్కి ఏ రంగు వేయాలి, ఏం డిజైన్లు వేయాలి, ఏ రకంగా బాగు చేయాలి అనేది ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇది మనకి వాళ్ళు ఉన్నటువంటి కేంద్రీకృత టెండెన్సీ. వీలున్నంత వరకు గుప్పిట్లోకి తీసేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారం ఉన్న వాళ్ళల్లా. కాలక్రమేణా గ్రామాల్లో జనాభా తగ్గిపోవడం, వ్యవసాయాలు లాభదాయకం కాకపోవడం, ఈ వలసలు పెరిగిపోవడం, వీటన్నిటి కారణంగా గ్రామాలు ఏ విషయంలోనూ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని, ఆ కెపాసిటీని కోల్పోయినాయి. గ్రామంలో ఏదన్నా గొడవ వస్తే గట్టు తగాదా కానివ్వండి, లేకపోతే కొట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఒకటి తాగి మిస్బిహేవ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఎవడన్నా రాయి పెట్టి కొట్టాడో కత్తి పెట్టి కొడిచాడో అన్నా కానివ్వండి, సరైనటువంటి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎవడు పడితే వాడు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే ఊళ్ళో పెత్తందారు కానీ కూడా రాకుండా మీరు ఎఫ్ఐఆర్ చేయించగలరా పోలీస్ స్టేషన్లో? ఎగ్జాక్ట్లీ. అది మొన్నటిదాకా మీ పెత్తనం ఉండేది, ఇప్పుడు ఆ పెత్తనం కూడా వాళ్ళు తీసుకున్నారు. రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఈ పెత్తనం తీసుకున్నా ఆశ్చర్యపోకల్లా. ఏ తగవు తీర్చలేరు, ఏ న్యాయమో చెప్పలేరు, ఎవరికి న్యాయం చేయలేరు. మరి ఎందుకు ఇదంతా? ఏం చేస్తారో, ఎక్కడికి పోతాం, చివరికి ఏమవుతుంది? ఇది ఉన్న 40-50 మంది ఫ్యామిలీస్లో కూడా ఒక్కొక్కళ్ళు చదువుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? గ్రామాలు ఎటువంటి శిథిలావస్థకు చేరుకుంటాయి అనేది ఊహించుకుంటే భయం వేస్తుంది. భాస్కర్ గారి భయం అదే. 60 ఏళ్ల కిందట అమెరికాలో చదువుకుని ఉన్న చోట ఉండకుండా మళ్ళీ ఇండియా ఎవడు రమ్మన్నాడు? వచ్చి ఢిల్లీలో ఉండి 60 ఏళ్ళ నుంచి ఇదే పని ఆయనకి. గ్రామాలు, రాజకీయాలు, జర్నలిజం, మీడియా. ఆయన భయం ఏంటంటే నా కళ్ళ ముందే దిగజారిపోతుంది, ఇంకా 60లోనే బాగలేదని నేను రాస్తే ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత మళ్ళా ఇంకా దిగజారిపోయింది ఏంటి, ఇదంతా చూడాల్సిందేనా నేనని ఆయన బాధ అయింది. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ సీరియస్ విషయాలు. సరే, సమస్యలు నువ్వు చెప్పేది ఏంటా, ఎవడు పెడతాడు చెప్తాడు, పరిష్కారాలు చెప్పని అంటారు. పరిష్కారాలు ఎక్కడి నుంచి వస్తాయంటే గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి గ్రామస్తుడికి, ఆ లోకల్ బాడీకి, ఆ గ్రామంలో ఉండే జనాభాకి అధికారాలు ఉండాలి. కేవలం అధికారం ఉంటే సరిపోదు, దానికి డబ్బు కూడా ఉండాలి. డబ్బులు ఎవడిస్తాడు అంటే ట్యాక్సేషన్ కూడా డీసెంట్రలైజ్ చేయాలి. ట్యాక్సులన్నీ స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే గ్రామానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు విధించే ముష్టి తప్ప. ఆ ముష్టి కూడా విధించకుండా వెనకలాగేసుకున్నాడు ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి. దాని ఫలితాలు ఇవాళ దాకా అనుభవిస్తాం. గ్రామంలో ఎల్ఈడి బల్బ్ పోతే మార్చే దిక్కులేదు, మంచినీళ్ళ బోరు పాడైతే బాగు చేసే దిక్కులేదు. పంచాయతీ ఎలక్షన్కి మాత్రం కనీసం 30 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఇది మన పరిస్థితి. ఆట బొమ్మలను చేసి రాజకీయాల్లో ఆడిస్తున్నారు మనం గ్రామాల్లో ఉండేవాళ్ళు. మీరు దానికి తానా అంటే తందానా అని ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసి ఏదో సాధిద్దాం, సర్పంచ్ అవగానే ఏదో పెద్ద సాధించేసినట్టుగా భావిస్తారు. ఇదంతా రివర్స్ అవ్వాలంటే గ్రామ స్థాయిలో స్థానికంగా మీరు పన్నులు విధించుకునే అవకాశం ఉండాలి. ప్రాపర్టీ ఎట్లా కడుతున్నాం,
ఇప్పుడు ఇవాళ క్వార్టర్ మందు కొంటే 100లో 80 రూపాయలు పన్నే, 20 రూపాయలే దాని కాస్ట్. తెలుసా మన వాళ్ళకి అసలు అది? ఆడెవడో 110కి అమ్మాడు, ఇప్పుడు 99కి అమ్ముతున్నారని సంకలు గుద్దుకుంటున్నాం. అసలు అందులో 80 రూపాయలు పన్నే. అవన్నీ మనం కట్టే డబ్బులే. ఆ డబ్బులకి లోకల్గా వసూలు చేసి లోకల్కి ఇవ్వండి పోనీ. ఆ మద్యం మీద కనీసం మద్యం మీద స్థానిక పన్ను ఇచ్చినా కానీ చాలు మనకు బోల్డని డబ్బులు వస్తాయి.